Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆకస్మిక దాడులకు తెగబడింది. ఆఫ్ఘాన్ బోర్డర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. సరిహద్దుల వెంబడి 7 ప్రాంతాలలో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడులకు అటు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించాయి. ఇవాళ ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా, నంగర్హార్ ప్రావిన్సెస్లోని క్యాంపులపైన బాంబుల వర్షం కురిపించాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం మేరకు 7 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టింది. అయితే తాలిబాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల పేరుతో పాకిస్తాన్ అమాయక పౌరులపై దాడులు చేసిందని, ఒకే ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలతో సహా సుమారు 30 మందికి పైగా మరణించారని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని కూడా పాకిస్తాన్కు ఇప్పుడు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఈ దాడులకు దిగడానికి ప్రధాన కారణం ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఓ మసీదు పైన కొద్ది రోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. దీని వెనుక ఆఫ్ఘనిస్తాన్ కుట్ర ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. తమ దేశంపై దాడులు చేయకుండా ఆఫ్ఘాన్ ప్రభుత్వం టీటీపీ అంటే ఇది పాకిస్తాన్కు చెందినటువంటి ఒక తీవ్రవాద సంస్థ. అయితే దీన్ని అడ్డుకోవాలని పాకిస్తాన్ పదే పదే హెచ్చరించింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో సహనం నశించిన పాకిస్తాన్ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఈ వైమానిక దాడులకు తెగబడింది. దీంతో ఈ 2 దేశాల మధ్య మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక తమ దేశ భద్రత కోసం ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని, అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని పాకిస్తాన్ స్పష్టం చేస్తుంది. మరోవైపు తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆర్మీని బోర్డర్కు పంపుతోంది. దీంతో ఈ 2 దేశాల మధ్య భవిష్యత్తులో భారీ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం మొదలయ్యేటువంటి ప్రమాద గంటికలు అక్కడ మోగుతున్నాయి. పాకిస్తాన్ చేసినటువంటి వైమానిక దాడులకు ప్రతీకారం దిశగా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో మరలా రిటర్న్ గిఫ్ట్ ఏ రకంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ చేసేటువంటి దాడితో పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతుందా, లేకుంటే పాకిస్తాన్ కూడా మరలా దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా? ఇది 2 దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళి భీకర దాడులకు వెళితే దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.